హలో హలో క్రిక్మెట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మనం వీడియో కాల్లో కలుస్తున్నాం వంశీని. ఉమ్, ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ది టెస్ట్ అయింది. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. లే- సో వంశీ, ఏమంటావు మన ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ గురించి? అది చాలా ఆలోచించాల్సిందే. ఎందుకంటే చాలా మంది టాస్ గెలిచిన తర్వాత బౌలింగే తీసుకుందామని చూస్తారు, కానీ మన పబ్లిక్ ఆడియన్స్ అయితే అందరు బౌలింగ్ తీసుకుంటారని అనుకున్నారు. ఆ పిచ్ చూసి తెలిసిన వాళ్ళు. కానీ మన కెప్టెన్ ఏమనుకొని బ్యాటింగ్ తీసుకున్నారో తెలియదు. రిస్క్ తీసుకుందాం నేను ఒక అనుకున్నారు. ఎక్స్పెరిమెంట్ అనే అనుకుంటున్నాను నేను కూడా. రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాం. అది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా కరెక్ట్గా అర్థం కావట్లేదు. అది ఎవరికి అర్థం కావట్లేదు. యా, హిట్ అయింది అని చెప్పలేము, ఫ్లాప్ అయింది అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ దారుణంగా ఆడారు. వాళ్ళు వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ లో ఇన్నింగ్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఆ, మన ఆ, అసలు పార్ట్ టైం కెప్టెన్, వన్ మ్యాచ్ కెప్టెన్ బుమ్రా. ఫ్యూరియస్ ఫ్యూరియస్ చేసారు మన వాళ్ళు బౌలింగ్. బుమ్రా కెప్టెన్ కెప్టెన్ గా ఫస్ట్ బౌల్ తీసుకొని ఫస్ట్ రెండు వికెట్లు ఖవాజాది, మెక్స్వెన్ది మెక్స్వెన్ది వికెట్ అసలు బూస్ట్ ని తీసుకొచ్చింది. సో ఎల్బిడబ్ల్యూ. ఇదంతా మాట్లాడే ముందు మనం టాస్ మనం గెలిచాం. వి చూస్ టు బ్యాట్. రిస్క్ అన్నారు, బోల్డ్ మూవ్ అన్నారు, కొంతమంది ఎక్స్పెరిమెంట్ అన్నారు. ఎక్స్పెరిమెంట్ అన్నారు, అన్ని అన్నారు. ఇక అవన్నీ సైడ్ మనం అయిపోయింది అయిపోయింది కానీ తీసుకున్నారు. నా బ్యాటింగ్ ఒపీనియన్ లో తీసుకున్నారు. చెప్పాల నా ఒపీనియన్ లో నేనేం చెప్పాలంటే ఈ బీజీటీ సిరీస్ మనకి చాలా ఇంపార్టెంట్ అసలు టెస్ట్ ఛాంపియన్షిప్ కి. ఉమ్, వీళ్ళు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి ఉండకూడదు అనుకుంటున్నాను. చేయొచ్చు. ఆస్ట్రేలియా మీద ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మనం కన్వెన్షన్ గా వెళ్ళినా అదొక ప్రాబ్లం అవుద్ది. ఆస్ట్రేలియా మీద మనం ఎప్పుడు రిస్క్ తీసుకోవాల్సిందే. ఆ, అది నేను ఏమనుకుంటున్నా అంటే మన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ సెషన్ ఫస్ట్ సెషన్ 1.5 సెషన్ ఆడగలిగితే ఆ తర్వాత బాల్ కొంచెం ఓల్డ్ అవుద్ది. సో దాంతోని కొంచెం స్కోరింగ్ కి ఈజీ అవుద్ది అనుకొని అలా అనుకొని ఉంటారు. అప్పటి వరకు ఒక 4 వికెట్స్ పడతాయి. 1.5 సెషన్ లో 4 వికెట్స్ పడినా దాని తర్వాత మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. మన బ్యాటింగ్ వస్తే సో జైస్వాల్ జైస్వాల్ తొందరగానే అవుట్ అయిపోయాడు థర్డ్ ఓవర్ లో. విత్ నో స్కోర్. యాక్చువల్గా స్కోర్ బోర్డ్ స్కోర్ మీద స్కోర్ ఉంది, కానీ తన పర్సనల్ స్కోర్ లేదు. స్కోర్ చేయలేదు, అంతే. డక్ అది. డక్ Yeah. అది. ఆ, అది ఆబ్వియస్లీ ఆ పిచ్ లో బౌన్స్ ఉంది. ఆ పిచ్ బౌలర్ కి మంచి బౌలర్స్ కి మంచి పిచ్. ఆఫ్ ద ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంది, కొంచెం బౌన్స్ ఉంది పిచ్ లో. సో అండ్ మనం అలా అనుకోనికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ బౌల్ చేసింది మిచెల్ స్టార్, ఫాస్ట్ బౌలర్. మనకి తెలిసిందే అతను ఎంత టాప్ క్లాస్ బౌలర్. లాస్ట్ ఐపీఎల్ లో హైయెస్ట్ బీడ్ అతనే. మంచి బౌలర్, టెస్ట్ బౌలర్. కానీ ఆ పిచ్ లో ఎక్స్ట్రా బౌన్స్ ఉంది కాబట్టి ఆ, ఆన్ ద రేస్ బాల్స్ ఆడడంలో కొంచెం ఇబ్బంది అవుద్ది. మనం అవుట్ సైడ్ ఆఫ్ ఉన్న బాల్ కి మనం మన ఇండియాలో ఆడేటప్పుడు అంత ఎక్స్ట్రా బౌన్స్ రాదు, కొంచెం బౌన్స్ తక్కువ వస్తుంది. మనకి హాఫ్ వాల్ ఇలా ఉంటుంది, కొట్టొచ్చు. కవర్స్ మీదకి వెళ్ళొచ్చు. కానీ ఈ ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రా బౌన్స్ అక్కడ ఉంటుంది కాబట్టి ఓవర్ ఆ బౌన్స్, ఆన్ ద రేస్ ఎక్స్ట్రా బౌన్స్. ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఆన్ ద రేస్ బాల్స్ ఆడడం కొంచెం కష్టం అవుద్ది. అలా ఎడ్జ్లు తీస్తుంది. సో అలా జైస్వాల్ అవుట్ అయ్యాడు. నాకు అందరికంటే బాగా పడికల్ ఆడిన బ్యాటింగ్ తీరు మీదనే నాకు కొంచెం అంత నచ్చలేదు. ఎందుకంటే చాలా స్లో బ్యాటింగ్ చేశాడు, అలాగే ఏం స్కోర్ చేయలేకపోయాడు. స్లో స్లో అనడం కంటే ఆ, కొంచెం బ్యాటింగ్ లో చాలా ఆ, అది అండ్ తన ఫ్లాస్ ఫుట్ ఉన్నాయి. వర్క్, ఫుట్ ఫ్లాస్ ఉన్నాయి, అదే. ఫుట్ వర్క్ తన తన బ్యాటింగ్ ఫుట్ వర్క్ స్టైల్లో యా. కొంచెం ఫ్లాప్ ఉంది. ఆ ఫుట్ వర్క్, అదే మెయిన్ ఫుట్ వర్క్. మన అసలు
అతని అతనికి కాన్ఫిడెన్స్ రావట్లేదని నాకు అనిపిస్తుంది. కాన్ఫిడెంట్ గా ఆడలేకపోతున్నాడు. కొన్ని మంచి లెగ్ సైడ్ వచ్చిన బాల్స్ ఫ్లిక్ చేస్తే వెళ్ళిపోయే బాల్స్ కూడా తను కొంచెం తడబడ్డాడు. పాయింట్ మీదకి వెళ్ళి కొట్టగలిగిన బాల్స్ కూడా తను తడబడ్డాడు, స్ట్రగుల్ అయ్యాడు. కొంచెం కాన్ఫిడెన్స్ కూడా లేనట్టు అనిపించింది. అండ్ క్రీజ్ లో స్టక్ అయిపోయి ఉన్నాడు. కాళ్ళు ఫ్రంట్ ఫుట్ అసలు కదలలేదు ముందుకి. ఆ, అది ఎంత తొందరగా చేంజ్ చేసుకుంటే తనకి స్కోరింగ్ అంత ఈజీ అవుద్ది. అది ఒకటి చూసుకోవాలి సో పడికల్. కేఎల్ రాహుల్ సో ఇక అది మనం మాట్లాడలేం కేఎల్ రాహుల్ గురించి. నువ్వేమంటావు? అది కేఎల్ అవుట్ రాహుల్ అంటావా కాదంటావా? ద- ఇది అవుట్ ఒక అంటావా పెద్ద కాదంటావా చెప్పు. కాంట్రవర్సీ. చాలా ఉన్నారు. అది ఆబ్వియస్లీ ఆడియోలో నాట్ అవుట్ చూస్తే అసలు. ఆడియోలో చూస్తే ఫ్లిక్ అయిన సౌండ్ ఉంది, కానీ మనం అది ప్యాడ్ ప్యాడ్ కెమెరా యాంగిల్స్ అయ్యా ప్యాడ్ బ్యాట్ తాకింది అండ్ ప్యాడ్ బ్యాట్. కూడా అయి ఉండొచ్చు. బ్యాట్ కి తాకింది. ఆ సౌండ్ ఉంది. కానీ కానీ బాల్ వీడియోలో బ్యాట్ కి అయితే తాకిన సౌండ్ లేదు. యా, లేదు, అక్కడ లేదు. అసలు ఎంపైర్ ఏం లేదు. చూశాడో థర్డ్ ఎంపైర్ కి తెలియాలి అది. మన క్లియర్ గ్యాప్ రిచర్డ్ కూడా కెట్ కనపడుతుంది అక్కడ. కానీ ఏందో ఏం చేసిండో కానీ సో అలా థర్డ్ ఎంపైర్ ఫ్లా అతని కూడా ఉంది. వికెట్ అందరూ అదే అంటారు, అతని హాట్స్పాట్ వికెట్ వాడొచ్చు కదా, టెక్నాలజీ ఉంది కదా అని. సో టెక్నాలజీ ఉన్నప్పుడు అల్ట్రా హెచ్ వాడుకున్నదే బెటర్ అనిపిస్తుంది. ఈ అల్ట్రా హెచ్ అండ్ అల్ట్రా అల్ట్రా ఎడ్జ్ హెచ్ లో ఉండాలి, కూడా అల్ట్రా ఎడ్జ్ కూడా ఉండాలి. అల్ట్రా హెచ్ అల్ట్రా లో ఎడ్జ్ కూడా ఉండాలి. వాట్ ఎవర్ టెక్నాలజీ ఇట్ ఈస్, అందులో ఒక చిన్న మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయితే ఉంటది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటది కరెక్టే. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయితే ఉంటది. సో ఆ స్పైక్ ని బట్టి డిసిషన్ చేసుకున్నాడు. అది మన అట్లా బ్యాడ్ లక్ అని అనుకోవాలి. ఆహా, మనకి అట్లా కాదు, చాలా అది బ్యాక్ ఫైర్ అయింది. క్లియర్ కనబడుతుంది. అది క్లియర్ పడుతుంది. కనబడుతుంది. అంటే ఎవిడెన్స్ లేదు. మన కెమెరా యా యాంగిల్స్ అక్కడ లేదు. యాంగిల్స్ అసలు కనపడట్లేదు ఏమి. నువ్వు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ డిసిజన్ ఎట్లా ఓవర్టర్న్ చేస్తావు? నీకు అసలు ఎవిడెన్స్ లేనప్పుడు అసలు చక్కగా ఏం కనబడతలేదు. ఏం కనబడనప్పుడు నువ్వు ఎట్లా డిసైడ్ అయిపోతావు అవుటే అని? ఆన్ ఫీల్డ్ ఏమి ఇచ్చిండో అదే ఇయ్యాలి కదా, నీకు క్లియర్ ఎవిడెన్స్ లేనప్పుడు. అది చూసుకోవాలి. హాట్స్పాట్ వాడితే హాట్స్పాట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అల్టరేజ్ ఉండాలి, హాట్స్పాట్ కూడా ఉండాలని నేను యా అనుకుంటున్నాను. సో సో హాట్స్పాట్ పడితే మనకు ఇంకా క్లారిటీగా తెలిసేది అది అవుట్ అవుట్ అని. అవుట్ నాట్ అవుట్ అనేది క్లియర్ గా తెలిసిపోయేది. సో ఇక అది అయితేనే ఉంటే ఇక మనం ఏం చేయలేం దానికి. ఆబ్వియస్లీ ట్విట్టర్ లో ఇన్స్టాలో వేసుకుంటా ఉంటారు ఆయన థర్డ్ ఎంపైర్ ని. సో అండ్ అది చాలా కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వేసుకున్నారు. ఆ, కానీ ఆ వికెట్ పక్కన పెడితే కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడింది ఇవాళ. యాక్చువల్లీ మా ఇవాళ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆడాడు. చాలా నైస్ బాగా స్కో. ఆడిండు. కొంచెం స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయినా తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. బాగా ఆడుతున్నాడు. మంచి స్కోర్ చేస్తున్నాడు. అతనికి లేదే అది కాన్ఫిడెన్స్ లేదు కేఎల్ రాహుల్ కి. కాన్ఫిడెన్స్ పోయింది యాక్చువల్లీ. అతనికి అటెన్షన్ కావాలి అండ్ అతనికి అప్రిసియేషన్ కావాలి. అవి ఏవి దొరకట్లేదు కేఎల్ రాహుల్ కి. రీసెంట్ ఫ్యూ ఫ్యూ మంత్స్ నుంచి దొరకట్లేదు. అతనికి అప్రిసియేషన్ లేదు. కాన్ఫిడెన్స్ ఫుల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో అతనికి ఇలా అవుట్ అవ్వడం అనేది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది కేఎల్ రాహుల్ కూడా. అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇన్నింగ్స్ ఏం యా చేస్తాడో చూడాలి. అండ్ ఆల్సో సో ఆన్ ఫీల్డ్ లో కూడా హీఈస్ నాట్ హ్యాపీ విత్ ద డిసిషన్. ఆ డిసిషన్ తోనే అతను హ్యాపీగా ఎవరు హ్యాపీ లేడు. లేరు. అతను కాదు, యా ఎవరు హ్యాపీ లేరు. ఎవరు ఎవరు హ్యాపీ లేరు. హ్యాపీగా ఇన్ఫాక్ట్ లేరు. నేను కూడా హ్యాపీ లేను దాని గురించి. ఎందుకంటే కేఎల్ రాహుల్ తను మనకు అక్కడ ఒక ఇంపార్టెంట్ వికెట్ అయ్యేది. అంత మంచిగా అక్కడ నిల్చొని ని అంతసేపు ఆడాడు. ఆ, ఆడాడు. యా తన చుట్టూ వికెట్లు పడుతున్నాయి, కానీ అతను నిల్చొని ఆడుతున్నాడు. లైక్ ఒక పుజారా లాంటి ఇన్నింగ్స్ అతను బిల్డప్ చేస్తున్నాడు. బాడీకి తగిలించుకున్నాడు కొన్ని. అక్కడ స్టిక్ అయిపోయి ఉన్నాడు. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అది. సో దాని తర్వాత కోహ్లీ 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 ఏం మాట్లాడతాం కోహ్లీ కోహ్లీ గురించి. కోహ్లీ తన రికార్డ్స్ ని పక్కన పెడితే ఫామ్ చాలా బ్యాడ్ గా ఉంది. ఫామ్ చాలా చాలా బ్యాడ్ ఉంది. మంది అది అసలు నన్ను అడిగితే అదేమో పెద్ద గొప్ప బాల్ కాదు, లేక బాల్ ఆఫ్ ది సీజన్ కూడా కాదు. కానీ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది పిచ్ లో. పిచ్ ని ఎక్స్ట్రా పిచ్ ని బౌన్స్ లో అది కూడా ఎక్స్ట్రా బౌన్స్ టాప్ ఆఫ్ ద ఉంది. బ్యాట్ బౌన్స్ ని తగిలింది. బౌన్స్ ని ప్రిడిక్ట్ చేయలేకపోయాడు.
అంత మంచి బ్యాట్స్మెన్ కి ఇలా డిస్మిస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. కోహ్లీ చూసుకోవాలి. కోహ్లీ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్నింగ్స్ అన్న కోహ్లీ ఆడడం ఇంపార్టెంట్. నేను యాక్చువల్లీ మన ఫస్ట్ టెస్ట్ డిజిటి లో సిరీస్ సీనియర్ గురించి చెప్పిన సీనియర్ వీడియోలో బ్యాట్స్మెన్స్ అంటే కింగ్ కోహ్లీ ఉన్నాడు. కింగ్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు సీనియర్ బ్యాట్స్మెన్ అందరిలో. ఇప్పుడు అందులో సీనియర్ బ్యాట్స్మెన్ కోహ్లీ ఒక్కడే అందులో సీనియర్ బ్యాట్స్మెన్ మొత్తంలో. ఒకడే ఉన్నాడు. అతను సో అతను ఆడితేనే మిగతా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అతని చుట్టూ అతను ఆడుతూ అతనితోని వచ్చే పార్ట్నర్షిప్లు కూడా మంచిగా వస్తాయి. అది ఇప్పుడు అయిపోయింది, ఏం చేయలేం దాని గురించి. కానీ సో కోహ్లీ అవుట్ అయిండు. యాక్చువల్లీ జురేల్ స్టార్ట్ వచ్చింది, జురేల్ కి మంచి స్టార్ట్ వచ్చింది, బాగా ఆడుతున్నాడు, కాన్ఫిడెంట్ ఉన్నాడు జురేల్ షార్ట్స్ లో. కానీ జురేల్ కూడా అవుట్ అయిపోయినాడు. ప్రతి ఒక్కడు ఎడ్జ్లే మంచి ఆఫ్ ది సీమ్ మూమెంట్, ఆఫ్ ది పిచ్ మూమెంట్ వస్తుంది. మనం సో దాని ప్రీవియస్ బీజీటీ మూమెంట్ సిరీస్ కి చూసినా కూడా మనకి తెలిసిందే, ఆ ఎక్స్ట్రా బౌన్స్ పిచ్చెస్ లో మనకి ఎడ్జెస్ ఎక్కువనే అవుతూ ఉంటాయి. అది మనకి ఆఫ్ ది పిచ్ మాక్సిమం మూమెంట్ వికెట్స్ ఉంది. కూడా ఎడ్జెస్ లోనే ఉంటాయి. మూమెంట్ ఉండడం వల్ల ఎడ్జ్ల మీద ఎడ్జ్లని అవుట్ అయ్యారు. సో జురేల్ అవుట్ అయ్యాడు. పంత్ ఇంకా జురేల్ పంత్ ఇంకా జురేల్ బాగానే ఆడారు కొద్దిసేపు. కానీ జురేల్ ఆగలేదు. దాని తర్వాత నితీష్ రెడ్డి వచ్చిండు, సుందర్ వచ్చిండు, వాషింగ్టన్ సుందర్ సుందర్ వచ్చిండు వచ్చారు. వాషింగ్టన్ సారీ సుందర్ సుందర్ వచ్చారు. వచ్చిండు. సుందర్ సుందర్ కూడా వచ్చాడు. చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు. కొన్ని షాట్లు ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడిండు, ఫ్రీ వచ్చింది. అదైతే యా చాలా బాగా అనిపించింది అదైతే. సుందర్ అంటే నన్ను అడిగితే అప్ ది ఆర్డర్ లో టాప్ 1 2 3 4 5 వరకు చూస్తే 1 2 3 4 5 లో పన్ కాన్ఫిడెంట్ పన్ గా, అంత మంచిగా కాన్ఫిడెంట్ గా ఆడిన ప్లేయర్, మంచిగా కనెక్షన్లు ఇచ్చిన ప్లేయర్ ఒక కేఎల్ రాహుల్ తప్ప నాకు ఎవరు కనపడలేదు ఈ మ్యాచ్ లో. కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెంట్ లేదు, కాన్ఫిడెంట్ గా లేరు. అండ్ ఆ విరాట్ ఆ బౌన్స్ ని పిక్ చేయలేకపోయారు. అదే లోవర్ డౌన్ ది ఆర్డర్ లో చాలా బాగా ఆడారు యాక్చువల్లీ. స్కోర్స్ చేయలేదు, జురేల్ స్కోర్ చేయలేదు, ఆ, సుందర్ కూడా అంత స్కోర్ పడికల్ చేయలేదు. కానీ ఆ పడికల్ స్కోర్ ఆడిన చేయలేదు. పడిగల్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ నేను అంటుంది. పడి ఫైవ్ వదిలే, టాప్ టాప్ ఫైవ్ ఆఫ్ ద వదిలేసి ఆర్డర్. నేను డౌన్ ది ఆర్డర్ చెప్తాను. డౌన్ ది ఆర్డర్ లో ఆ, సుందర్ జురేల్ అంత పర్ఫామ్ చేయకపోయినా 11 కొట్టినట్టున్నారు ఇద్దరు కలిసి. 11 కొట్టినట్టున్నారు. కానీ వాళ్ళు ఆడిన ఆ కొన్ని బాల్స్ లో కొన్ని షాట్స్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. మంచిగా ఆడారు, కాన్ఫిడెంట్ గా ఆడారు, మంచిగా ఆడారు. స్టార్ట్ వచ్చింది వాళ్ళకి. యాక్చువల్లీ దానికి కన్వర్ట్ చేయలేకపోయారు ఒక 30 40 రన్స్ కి. బ్యాడ్ లక్ ఏం చేయలేము. పంత్ పంత్ అసలు పార్ట్నర్షిప్ ఎక్కువ బిల్డ్ అవ్వలేదు. ఇంత అండ్ ఇంత పంత్ అయితే ఇంత ప్రెషర్ సిచ్యువేషన్ లో కూడా పంత్ బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు. బాల్ పాయింట్ బౌండరీలో పోతూనే ఉన్నాయి. ఎడ్జ్లు అండ్ అయినాయి, 2 3 ఎడ్జ్లు అయినాయి. పంత్ గురించి మనకు తెలిసిందే, సిచ్యుయేషన్ ఎలాంటిదైనా తన ప్లే అగ్రెసివ్, ఉమ్, తన షాట్స్ తనే ఆడతాడు. ఆడతాడు చాలా. తన బ్యాటింగ్ స్టైల్ మార్చాడు ప్రెజర్ ని బట్టి. అది థర్టీ అతనికి సెవెన్ ప్లస్ స్కోర్ అయింది. చేసిండు. అది అతనికి థర్టీ ప్లస్ సెవెన్ అయింది. స్కోర్ 37 చేసిండు స్కోర్ చేసాడు. బౌండరీస్ కూడా బాగానే వెళ్ళాయి. బాగా ఆడిండు. ఎడ్జ్ అయింది, అవుట్ అయ్యాడు మళ్ళా. ఎడ్జేనా అండ్ అంత కూడా ఎడ్జేనా. పంత్ కూడా ఎడ్జ్ అండ్ ఒక ఎడ్జ్ క్యాచ్ ఎడ్జ్ డ్రాప్ కూడా ఉంది. దానికి ముందు క్యాచ్ డ్రాప్ కూడా ఉంది. ప్యాట్ కమిన్స్ బ్యాక్. అదే 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 అంటున్నాను, ఎడ్జ్ లైన్ క్యాచ్ డ్రాప్ లైన్ అన్నీ పంత్కి. ప్యాట్ కమిన్స్ బ్యాక్ సైడ్ రన్ పంత్ ప్లే చేస్తూ మిస్ స్టైల్, చేశాడు. అదే పంత్ ప్లే స్టైల్ కొంచెం సూట్ అయింది. ఇంకోటి ఏంటంటే పంత్ కొంచెం లేట్ వచ్చింది కాబట్టి కొంచెం బాల్ ఓల్డ్ అయింది, మూమెంట్ తగ్గింది. బౌన్స్ అలానే ఉంది కానీ కొంచెం మూమెంట్ తగ్గింది ఆ మూమెంట్ టైంకి వచ్చే తగ్గింది. వరకు ఆఫ్ ది పిచ్. సో కొంచెం వాళ్ళకి నితీష్ రెడ్డికి పంత్కి కొంచెం ఆడడానికి ఆ, కొంచెం ఈజీ అయింది. అండ్ నితీష్ నితీష్ రెడ్డి రెడ్డి ద డిబ్యూటెంట్, ద డెబ్యూటెంట్, వన్ ఆఫ్ ద డెబ్యూటెంట్ యాక్చువల్లీ. వన్ ఆఫ్ ది డెబ్యూటెంట్. ఎంత బాగా ఆడినంటే అసలు ఇవాళ నితీష్ రెడ్డిని ఎంత మెచ్చుకున్నా తక్కువ ఇవాళ. అసలు చాలా మంది, చాలా ఫార్టీ మంది సెవెన్ అసలు చాలా మంది ఎందుకు తెచ్చిర్రు, ఎందుకు తెస్తురు, ఎందుకు ఫాస్ట్ ట్రాక్ చేస్తురు అని అన్నారు.
కానీ ఈ మ్యాచ్ అందరికి అందరూ అందరినీ సైలెంట్ సైలెంట్ అయిపోతారు. సో చేసిండు. హీ ప్రూవ్డ్ టు ఎవ్రీవన్ దట్ బాల్ తో హీ కూడా కెన్ ప్రూవ్ చేయాలి. బ్యాట్. బ్యాట్ తో చాలా బాల్ తో బాగా ప్రూవ్ ప్రూవ్ చేయాలి. చేసిండు. యాక్చువల్గా కానీ నేను కూడా బాల్ తో ప్రూవ్ ఎక్స్పెక్ట్ చేయాలి. చేశా థర్డ్ సెషన్ కానీ లో మన ఇన్నింగ్స్, మన బౌలింగ్ ఇన్నింగ్స్ లో అవసరం వేస్తాడని లేదనుకున్నా ఆస్ట్రేలియా బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్. బుమ్రా ఎందుకంటే ఆ బుమ్రా ఎందుకంటే బూమ్రా ఫాలో ఆఫ్ ఆ, వికెట్స్ బాగుంది. అది అది మాట్లాడదాం ఫస్ట్. బ్యాటింగ్ అయిపోయినాక మనం అది బౌలింగ్ మాట్లాడదాం, పోదాం. బౌలింగ్ కి బ్యాటింగ్ తర్వాత మాట్లాడదాం. వెళ్దాం. సో సో నితీష్ రెడ్డి అతను చాలా స్వీప్స్, బాగా ఆడిండు. అతను రెండు స్వీప్ షాట్స్ కూడా, రెండు స్వీప్ షాట్స్ ఆడాడు అండ్ లైన్ రెండు లైన్ రివర్స్, ని చాలా యాక్చువల్లీ బాగా స్వీప్ ఆడిండు కాదు రివర్స్ నేతన్ స్వీప్. లైన్ ని. రివర్స్ స్వీప్ కూడా నేతన్ లయన్ ని నీట్ గా ప్రిడిక్ట్ చేసి అండ్ ఆ చాలా బాగా షాట్స్ కూడా ఆడిండు. నాకు చాలా బాగా ఆడాడు. డెబ్యూటెంట్ ప్లేయర్ టా బాటమ్ ఆయన మిడిల్ కంటే ఆర్డర్. ఎక్స్పీరియన్స్ ఆయన కంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు అందరూ స్ట్రగుల్ అయ్యి అవుట్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ ఒక డెబ్యూటెంట్ ప్లేయర్ డెబ్యూటెంట్ చాలా బాగా ఆడిండు. నితీష్ రెడ్డి అసలు క్రేజీ అసలు ఫర్ ఈ మ్యాచ్ లో. ఫర్ ద నేషన్. సో ఆల్ తర్వాత ఇక నాకు టేల్ తెలిసి అంటే అతని మనకు మైండ్ లో తెలిసిందే. మొత్తం ఫర్ ద నేషన్ అనే ఉన్నట్టుంది. నేషన్ కోసం ఆడాలి. కొన్ని మధ్యలో మధ్య T20 షాట్స్ చాలా బాగా ఆడిండు అసలు యాక్చువల్లీ. ఆ యా, T20 అవే షాట్స్ అవే ఆడడం, చెప్తున్నా. దాని తర్వాత ఆ రెండు పేషెన్స్ రివర్స్ కూడా స్వీప్స్. చూపించడం, యా, చాలా బాగుంది యాక్చువల్లీ నితీష్ రెడ్డి. మనతో నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి పార్ట్నర్షిప్ బాగా నడుస్తున్న టైంలో ఆ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ గా మనకు ఎడ్జ్ అయ్యి. ఒక పాయింట్ లా ఆ, ఒక పాయింట్ లో 110 100కే ఆల్అౌట్ అయిపోతారేమో అనిపించింది. దాని దే తర్వాత దే బిల్డ్ ద పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు కొంచెం మంచి పార్ట్నర్షిప్ వల్లనే. పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 150 దాకా పోయింది. 150 దాకా పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ప్రతి ఒక్కరు తలకాయలు పట్టుకున్నాడు. ఏంద్రా బాబు ఇది అని. అండ్ నేను ఒక ఈ- రీల్ చూసాను. సో అతను ఈరోజు మార్నింగే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడంట హాట్‌స్టార్‌ది. నేను కూడా యాక్చువల్లీ హీస్ ఇలా కాలింగ్ పొద్దుగాలనే ఫర్ తీసుకున్నా. హీస్ కాలింగ్ ఫర్ హాట్‌స్టార్ కస్టమర్ సపోర్ట్ అండ్ అతను అడుగుతున్నాడు, నా సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయండి, రిఫండ్ చేయండి అని. ఇప్పుడు ఇప్పుడు అడగడు అది. అలా ఉంది అందరు ఇండియన్స్‌ది. ఆహా, ఇప్పుడు సో అడగడు అయితే. ఎండ్ ఆఫ్ ద మ్యాచ్‌లో ఇప్పుడు అడగలేకు, ఇప్పుడు ఇప్పుడు అడగడు అడగడు ఇంకా. ఎవడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, మనది 150 ఆల్అౌట్. ఆబ్వియస్లీ ఏకి పడేసారు మనని వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ తోని. యా, హేజిల్వుడ్ 2, హేజిల్వుడ్ 4 4 కదా. హేజిల్వుడ్ 4, మార్ష్ 2, స్టార్క్ 2, యా. కమిన్స్ ఫాల్ ఆఫ్ ఒకటి. వికెట్స్ కమిన్స్ గుర్తు ఒకటేనా? పెట్టుకోలేదు. కమిన్స్ ఒకటి అనుకుంటా. 2 2 4 6 8 కమిన్స్ 2. రివెంజ్ రన్. కమిన్స్ 2. ఏదో రెండు ఉన్నాయి. ఇది సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇన్నింగ్స్. ఫస్ట్ అలా ఇన్నింగ్స్ నడిచింది మనకి. 150 అయింది. ఫస్ట్ మనకి ఇన్నింగ్స్ డ్రామాటికల్ అయిపోయినాక గా. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత కూడా మన వాళ్ళు అనుకున్నట్టున్నారు ఒక సెషన్ ఉంది. ఒక సెషన్ లో ఆ, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టాప్ టాప్ 4 ని 1 2 3 1 2 3 4 ని అవుట్ యా, చేసి యాక్చువల్ ఈ నేను ఈ కూడా ఎక్స్పెక్ట్ డేలో చేసా ఈ 4 రోజుకి ఎండ్ ఆఫ్ ద డే 4 or 5 వికెట్స్ పడిపోతే మనకి బెటర్ అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. 4 వికెట్స్ పడతాయని నేను కూడా అనుకున్నా. 3 or 4 పడొచ్చు అనుకున్నాం. కానీ బుమ్రా వచ్చి మ్యాజిక్ చేసిండు. బుమ్రా మ్యాజికల్ మ్యాజిక్. బూమ్రా. బూమ్ బూమ్ ఆబ్వియస్లీ బూమ్రా. బుమ్రా కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఇన్ ద బౌలింగ్ అటాక్. అక్కడ కెప్టెన్ బౌలర్, ఇక్కడ కెప్టెన్ బౌలర్. కెప్టెన్ బౌలర్ ఇద్దరు ఇద్దరు అండ్ ఇద్దరు కెప్టెన్సీలు అంటే వాళ్ళ బౌలింగ్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొంచెం టాప్ ఫస్ట్ 10 overs చూసుకుంటే బుమ్రా ఆల్మోస్ట్ అప్పటికే 2 వికెట్స్ తీసేసాడు ఫస్ట్ టెన్ ఫస్ట్ ఓవర్స్ టూ లోనే. వికెట్స్ రాగానే ఫస్ట్ టెన్ అసలు ఫస్ట్ టెన్ ఆ ఓవర్స్ లో 2 వికెట్స్. ఉమ్, ఆ 2 వికెట్సే టీమ్ కి సిరాజ్ కి ఇంకా హర్షిత్ రాణాకి హర్షిత్ రాణా బూస్ట్ వచ్చింది. హర్షిత్ రాణా ఇంకో డెబ్యూటెంట్ బూస్ట్ ఇచ్చారు. బూస్ట్ వచ్చింది వాళ్ళకి యాక్చువల్లీ. అరే ఈ అమ్మ మంచి మస్తు ఉంది పిచ్, మంచిగా బౌన్స్ ఉంది. అవుతుంది, ఆఫ్ ది పిచ్ సీమ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. అసలు ఆ బుమ్రా తీసిన వికెట్ తోని టీం మొత్తంలో ఒక జోష్ వచ్చింది ఆ ఫస్ట్ 2 వికెట్లు పడంగానే. దాని తర్వాత ఇక కంటిన్యూ అయిపోయింది.
యా అండ్ ఆ, హర్షిత్ రాణా, వా- ఇతని గురించి ఆస్ట్రే మాట్లాడాలి. హర్షిత్ రాణా. అనదర్ హర్షిత్ రాణా డెబ్యూటెంట్ ఫర్ కూడా ఇండియా. సో హర్షిత్ రాణా, హర్షిత్ హర్షిత్ రాణా రాణా గురించి కూడా మాట్లాడాలి. రాగానే హెడ్ అనదర్ వికెట్ అనదర్ డెబ్యూటెంట్. అండ్ డెబ్యూటెంట్. మన హెడ్ ఎక్ తగ్గించాడు. అందరు ఇండియన్స్ ఒక హెడ్ ఎక్ తగ్గించాడు హెడ్ వికెట్ తీసుకొని. హెడ్ వికెట్ తీసుకొని, హెడ్ ఇంపార్టెంట్ వికెట్, హెడ్ మంచి వికెట్ తీసిండు. అండ్ డెబ్యూటెంట్ ఫస్ట్ వికెట్, ఇంటర్నేషనల్ వికెట్. బీజీటీ ఇద్దరు ముందు డెబ్యూటెంట్. సిరీస్ స్టార్ట్ అవ్వక ముందు చూస్తే మనం చాలా రీల్స్ లో ఇతను టెస్ట్ లో కూడా T20 ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇచ్చింటే మనకి చాలా కష్టం అయ్యేది. అతను వికెట్ తీసి చాలా హెల్ప్ చేశాడు మనకి. ఇద్దరు డెబ్యూటెంట్లు మనకు ఫైర్ అవడం. ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో, బీజీటీది వీడియో తీసినప్పుడు, ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో కూడా చాలా కన్సర్న్స్ ఉన్నాయి. మన బ్యాటింగ్ ఎలా అయితే కొంచెం ఆ ఫామ్ లో లేరో మన బ్యాట్స్మెన్లు, వాళ్ళ బ్యాట్స్మెన్లు కూడా ఎవరు ఫామ్ లో లేరు. ఎవరు ఫామ్ లో లేరు. అంత ఫామ్ లో లేరు ఎవరు. అదే ఆడపదడప ఒకడు అక్కడ 50 అక్కడ సెంచరీ కొట్టిన వాళ్ళే. దాని తర్వాత చాలా రోజులు అయింది మళ్ళీ టెస్ట్ ఆడి వీళ్ళు. Yeah. T20 వరల్డ్ కప్ ముందు ఆడినట్టున్నారు యాక్చువల్లీ టెస్ట్ ఆడి వీళ్ళు. ఆ, ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది వీళ్ళకి, పర్ఫార్మెన్స్ లేవు. స్మిత్ ని ఓపెన్ చేయించారు మళ్ళీ. ఆ, ఇవాళ డెబ్యూటెంట్ తెప్పించారు మెక్స్వీని. స్మిత్ ని మళ్ళీ త్రీలో వేశారు. సో వీళ్ళకి కూడా So, కొంచెం అదేంది డిఫికల్టీస్ ఉన్నాయి బ్యాటింగ్ లో. సో అది మళ్ళీ కనపడింది ఇక్కడ కూడా. పిచ్ స్మిత్ ఆబ్వియస్లీ బౌలర్స్ కున్నా స్మిత్ ఎవరు యాక్చువల్లీ నిలబడలేకపోయారు యాక్చువల్లీ. గోల్డెన్ డక్ మన మ్యాచ్ కల్ బౌలర్ చేశాడు బుమ్రా. అదే అసలు ఇవాళ బౌలర్స్ ముందు బ్యాట్స్మెన్స్ ఎవ్వరు నిలిచలేకపోయారు. ఎవరు లేరు, ఆ, ఎవరు ఒక నిలిచలేకపోయారు. నితీష్ రెడ్డి తప్ప కొంచెం ఎక్కువసేపు ఆడిండు. ఆ, నితీష్ రెడ్డి, కేఎల్ రాహుల్ తప్ప అండ్ ఎవ్వరు ఆస్ట్రేలియా లాంబుషేన్ అప్రాక్సిమేట్లీ 1.5 hours సెషన్ లో 1.5 hours మొత్తం అతను ఉన్నాడు. ఆన్ ద 52 పిచ్ బాల్స్ ఆడిండు. 52 2 runs balls ఆన్ ద పిచ్ ఉన్నాడు. ఆడిండు. రెస్ట్ అంటే ఒక ఎండ్ వికెట్ ఆపిండు. 52 బాల్స్ అంటే దగ్గర దగ్గర ఎన్ని ఓవర్లు అది? 5, 52, 6, 7, 42, 7, సెవెన్ 8 పాయింట్ ఓవర్స్. త్రీ 8 ఓవర్స్. సెవెన్ 8 పాయింట్ త్రీ ఓవర్స్. 7.4 అప్రాక్సిమేట్లీ 8. 8 ఓవర్స్. 8 ఓవర్స్ స్మిత్ ఆడింది. లాబ్షన్ ఒక ఎండ్ నిల్చొని ఆడిండు. విషయంలో అదే కన్నా ఆ ఆడిండు. ఆ 8 ఓవర్స్ ఒక విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుంటే ఆ 8 ఓవర్స్ ఏదైతుందో అది మనకి సేవ్ అయ్యేది. ఇంకోటి ఆ ఇది ఫ్యూరియస్ 8 ఓవర్స్ బుమ్రా, సిరాజ్ స్పెల్, బుమ్రా, సిరాజ్ ఇంకా హర్షిత్ రాణా స్పెల్ హర్షిత్ రాణా. లోవర్ డౌన్ లో లోవర్ డౌన్ ద ఆర్డర్ బ్యాట్స్మెన్లకు పడుతుండే. అప్పుడు మనకి వికెట్లు ఇప్పుడు 7 ఉండే 9 అన్న అవుతుండే, లేకపోతే ఆల్అౌట్ అయినా అయిపోతుండే ఫస్ట్ లేకపోతే ఆల్ అవుట్ ఫస్ట్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఫస్ట్ అయ్యా. డేలోనే. సో సో ఆ అది క్యాచ్ యాక్చువల్లీ విరాట్ కోహ్లీ తీసేసుకున్నారని అనుకున్నారు అందరూ. నేను ఉమ్, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ఎందుకంటే అతను ఆల్రెడీ ఒక చెయ్యి కింద సపోర్ట్ కి పెట్టేసాడు అప్పటికే క్యాచ్ తీసుకొని. ఉమ్. సో ఇది ఇంకొక మన హ్యాండ్ తో డే హోల్డ్ వన్. చేయలేకపోయాడు. డే 1 మొత్తం బౌలర్స్ డే. ఎవ్వరు ఏ బ్యాట్స్మెన్ నిల్చోలేకపోయాడు. సిరాజ్ కూడా చాలా బాగా చేశాడు. సిరాజ్ కూడా సిరాజ్ మామూలుగా కూడా బాగా ఆడాడు. చేశాడు. సిరాజ్ చాలా బాగా చేసిండు యాక్చువల్లీ. మన బౌలర్స్ ముగ్గురు కూడా స్టంప్ టు స్టంప్ లైన్ మీద పెట్టిరు. మంచి ఆ స్టంప్ లైన్ మీద పెట్టి ఫుల్ లెంత్ అన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. కానీ క్రేజీ అసలు మన బౌలింగ్ ఇవాళ. వాళ్ళ బౌలింగ్ వావ్ అనుకుంటే మన వాళ్ళు దానికి మించి బౌలింగ్ చేసిరు. అసలు నితీష్ రెడ్డినే వాడలే. సో మనం రేపు చూద్దాం. నితీష్ రెడ్డి, విల్ గెట్ టు సీ నితీష్ రెడ్డి టుమారో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉమ్, యాక్చువల్లీ రేపు బ్యాటింగ్ లో ఆడడు. ప్రూవ్ చేసుకున్నాడు. బ్యాటింగ్ లో నాకు ప్రూవ్ తెలిసి రేపు కూడా చేసుకున్నాడు. ఇయ్యరు. నాకు తెలిసి రేపు కూడా ఇయ్యరు మళ్ళా. ఈ ముగ్గురుతోనే చాలు, ముగ్గురు ఎందుకు అనుకుంటారు. డే 2 సో గురించి మాట్లాడితే ఆ, మిచెల్ స్టార్క్ రేపు మనం ఏం అండ్ చేయాలి, రేపు మనం ఏం చేయాలి అనేది మాట్లాడితే సో ఎన్- ఆబ్వియస్లీ నేను అనుకుంటా ఫస్ట్ సెషన్ లోనే అయిపోయింది, ఆస్ట్రేలియా ఆల్అౌట్ అవుతుంది. ఫస్ట్ సెషన్ వరకు ఆడొద్దు.
సెషన్ మొత్తం ఆడనిస్తే మన సెషన్ లీడ్ మొత్తం పోతుంది. ఆడేసే మనకి లీడ్ 10 పోతుంది. ఓవర్స్ 10 ఓవర్స్ మ్యాక్స్. 10 ఓవర్స్ మించి ఆడనీయద్దు. 10 ఓవర్స్ లోపే ఆల్అౌట్ చేయాలి. 10 ఓవర్స్ లోపు ఆల్అౌట్ చేసి మన వాళ్ళు బ్యాటింగ్ ఎంతసేపు ఆడతారు రేపు అనేది మ్యాటర్. ఎంత మనం మనోళ్ళు మనోళ్ళు స్లోగా ఎన్- స్కోర్ చేసి ఒక ఎంత నా పర్సిస్టెంట్ గా ఎక్స్పీరియన్స్ బోర్డు ఆడతారు. మీద ఒక 350 అన్న పెట్టగలిగితే మన లీడ్ ఎంత ఉంటది ఫస్ట్? నేను అనుకుంటున్నా ఒక 50 లీడ్ ఉంటది. 60 ఇప్పుడు 50 to 60 లీడ్ ఇప్పుడు ఉంటది. ప్రెజెంట్ స్కోర్ 67 వాళ్ళది. 83 సో 83 లీడ్ ఉన్నాం మనము. 83 లీడ్ లో ఉన్నాము. ఒక 50 వస్తుంది లీడ్ మనకి. నేను అనుకుంటున్నా 50 వస్తే ఆ, ఆ 50 మన వాళ్ళు ఒక 250 280 కొట్టినా యా అంత అంత టూ కొడతారని 280 నమ్మకం లేదు. 300. అంత కొడతారన్న నమ్మకం కూడా లేదు. చెప్పలేము. మళ్ళీ వాళ్ళు వచ్చి ఫ్యూరియస్ వేసి మళ్ళీ 150 180కే ఆల్అౌట్ చేయొచ్చు. 200 ఎబో కొట్టాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న కంబ్యాక్ ఇవ్వాలి. అప్పుడే మనం టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతాం. ఎనీథింగ్ బిలో 200 సెకండ్ ఇన్నింగ్స్ లో మనకు ఛాన్స్ లేదు. నేను అనుకుంటున్నా యా ఎనీథింగ్ బిలో 200 మనకు ఛాన్స్ లేదు. మనకి అండ్ ఛాన్స్ లేదు. మనం 50 లీడ్ అన్న పెట్టుకోగలగాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 50 లీడ్ పెట్టుకొని మనం 250 దాకా 250 270 అన్న కొడితే వాళ్ళకు ఒక 320 330 టార్గెట్ ఇవ్వగలిగితే దట్ విల్ బి గ్రేట్. సో యాక్చువల్గా నాకు కూడా ఫుల్ భయమైంది, వీళ్ళు ఈ రోజు 80 కొట్టేస్తారేమో మన లీడ్ పోతుందని. బట్ అవర్ మ్యాజికల్ బూమ్రా రెస్ట్రిక్టెడ్ దెమ్ టు 67 ఓన్లీ. 67గా ఆపేశాడు. బుమ్రా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మనకి 200 అబోనే ఉండాలి, కానీ 250 స్కోర్ చేస్తే ఇంకా చాలా బెటర్. వీ కెన్ మార్క్ ద మ్యాచ్ మందే అని. మ్యాచ్ మందే అని మార్క్ చేసుకోవచ్చు 250 పెడితే. చూద్దాం ఏమవుతుందో రేపు చూద్దాం మరి. ఏమవుతుందో. సో సో ఇది గైస్, ప్లీజ్ డూ కమెంట్ యువర్ థాట్స్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ రేపు అండ్ కలుద్దాం. కీప్ సపోర్టింగ్. కీప్ సపోర్టింగ్ అస్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.